తెచ్చి ₹1 తెచ్చి సాధికారం కంప్లీట్ చేసి మీకు అందించే బాధ్యత మొదట అదే అని చెప్పేసి కూడా కేంద్రం కూడా నేను హామీ ఇస్తానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఈజీగా కంప్లీట్ చేసే బాధ్యత నాదే, సాధికారంగా కంప్లీట్ చేసే బాధ్యత నాదే. మీకు ఏ కష్టం వచ్చినా బాధ్యతగా నేను ఉంటా అని చెప్పేసి అండగా ఉంటా అని చెప్పేసి కూడా మీ అందరికి మాటిస్తా ఉన్నాను. ఏదైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా నమ్మకంతో ఉండండి. ఎందుకంటే రాజకీయాల్లో ఈ రోజు ఏం జరుగుతా ఉందంటే మహిళా సోదరులకు ఈ రోజే మీ అందరి సమక్షంలో మీ అందరి అన్ని కుటుంబాలు కూడా వచ్చి ఈ రోజు జిలాని గారు మా పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉంది. జిలాని గాని మిగతా మిత్రులంతా కూడా ఈ పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా మన పార్టీలోకి వచ్చినాడు జిలాని, ఆ రోజు అక్కడే జాయిన్ అయినారు అందరు కూడా. చెప్పేది ఏదంటే ఏదైనా కానీ ఒక మంచి సపోర్ట్ ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి చెప్పడం చెబుతాను. ఎందుకంటే నేను పని చేయకపోతే నాకు ఓటు వేయద్దండి, పని చేస్తేనే ఓటు వేయని చెప్పే పరిస్థితిలో నేను ఉంటాను ఎప్పుడు కూడా. నేను పని చేయకపోతే నాకు అవసరం లే, ఈ 10 కూడా అవసరం లే, రాజకీయం అవసరం లే, ఎమ్మెల్యే ఏది కూడా అవసరం లే. ఏదున్నా మీ సంక్షేమమే, మీ కుటుంబాలు బాగుండాలా, మీరందరూ బాగుండాలా, మీతో కలిసిపోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ముందుండి మీతో మీకు నడుస్తా ఉన్నానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉందమ్మా. ఏదున్నా ఈ రోజైనా సంతోషంగా వచ్చాడు చెప్పినాను జనానికి కూడా, వాళ్ళ మిత్రులంతా కూడా చెప్పినాను. నేను ఏదైనా తప్పు చేసినప్పుడు, నేను పని చేయనప్పుడు మీరు ఎక్కడికైనా పోవచ్చు, నేను ఉన్నంత వరకు పని చేస్తానే ఉంటాను. పని చేస్తున్నంత వరకు కూడా మీ సపోర్ట్ మాకు అవసరం అని చెప్పేసి కూడా మీ సమక్షంలో చెప్పడం జరుగుతా ఉందమ్మా. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మీరు వచ్చిన మహిళలకు చెప్పాలి గొప్ప సంగతి ఇది. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానమ్మా. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి చేశారు మీద తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ బాగుంది, ప్రజాబలం బాగుంది, దేవుని ఆశీర్వాదం అల్లా ఆశీర్వాదం ఉంది. ఈ రోజు ఆయన ప్రచారం చేస్తా ఉంటే బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రజలంతా కూడా. అది ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడు. ఎంతసేపు ఉన్నా రెచ్చగొట్టాలా అని పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క, లోకేష్ ఒక పక్క, వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసే పరిస్థితి చేస్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేశారంటే ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా పోతుందో ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి దౌర్భాగ్యాల్ని తరిమి కొట్టాలి మనంతా కూడా. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని, మన లోకేష్ ని ఎవరిని కూడా గెలనివ్వకుండా వాడిని తరిమి కొట్టే పరిస్థితి రావాల. ఎందుకంటే ఇలాంటి మన రాష్ట్రాన్ని ప్రశాంతమైన పరిపాలనతో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉంటే మీకు సంక్షేమ పథకాలతో పాటు మీ అందరికి కూడా అండగా ఉంటూ ఈ రోజు ఈ పరిపాలన నడుస్తా ఉంది. ఏదున్నా దాదాపుగా 10,000 మందికి స్థలాలు కేటాయించాం ఈ ఆదోన్లో. పేదోని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు కేటాయించి అందులో భాగంగానే ఇండ్లు కూడా కట్టిస్తా ఉన్నాడు. ఇది ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే, మన ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. దానికి కూడా అడ్డుపడినాడు చంద్రబాబు నాయుడు. అడ్డుపడి స్థలాలు కేటాయించుకోకుండా కోర్టుకు పోయి పేదోడికి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశాడు. ఎందుకంటే పేదోడుగానే ఉండాల, పేదోడుగా ఉంటేనే మా మాట వింటారని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు, పేదోళ్ళు చదువుకోవాలా, బాగుండాలా, వాళ్ళకి వైద్య పరంగా కూడా అన్ని అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టాడమ్మా. ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు ఏదున్నా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మా లాంటి వాళ్ళు ఉంటాం, జిల్లాని లాంటి వాళ్ళు ఉంటారు. ఇక నాగరాజు సర్పంచ్ మన ఇక్కడ మీ వార్డుకు సంబంధించిన నాగరాజు కూడా ఉంటాడు. ఎందుకంటే మీరంతా కూడా సపోర్ట్ చేసి అన్ని విధాలుగా ఈ రోజు ఆ వార్డులో నాగరాజు ఇప్పుడు 2వ, 3వసారి గెలిచాడు. ఏదున్నా కూడా అందరు కలిసిమెలిసి ఉంటూ ఆ వార్డును అభివృద్ధి చేసుకుంటూ ఏ సమస్య వచ్చినా ఏదైనా కావాలన్నా కూడా రాజకీయంగా కూడా మేము లబ్ధి చేకూరుస్తాం, ఏం ప్రాబ్లం లే. ఏదున్నా కూడా ఈరోజు చెప్పేది ఏమంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో రాజశేఖర్ గారు కూడా 4% రిజర్వేషన్ ఇచ్చాడు మైనార్టీలకి. ఆ విధంగా ఆ రోజుల్లో చేస్తే ఈ రోజు ఏమంటా అంటే అది పురంధేశ్వర్ వచ్చింది బీజేపీ లీడర్ 4% రిజర్వేషన్ తీసేస్తాదంట ఆయమ్మ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మైనార్టీల కోసం 4% రిజర్వేషన్ పెడితే దాన్ని తొలగిస్తాదంట. ఇన్ని విధాలుగా ఈ రోజు మనకి ఇక్కడ పోటీ చేసేవాడు కూడా జనతా పార్టీ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడమ్మా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి ఈ రోజు కూటమైపోయి జగన్మోహన్ రెడ్డి ఓడించాలని చెప్పేసి, ఎందుకంటే ఇది మంచి పనులు చేసే వాళ్ళకి ఇష్టంలే. ఏదున్నా చంద్రబాబు నాయుడు కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆలోచన. ఇలాంటి మూర్ఖత్వపు మనిషిగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎందుకంటే కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన కానీ ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఏంలే. అందుకే ఎన్నో అబద్ధాలు చెప్తాడు, ఎన్నో రకాలుగా. గతంలో 14 ఏళ్ళ పరిపాలన చూసాం.
రామారావునే వెన్నుపోటు పొడిచాడు. అలాంటి పరిస్థితి చేసిన వాడు ప్రజలేమి లెక్క లేదు. అందుకే మీరు ఎన్నోసార్లు 14 ఏళ్ళు పరిపాలన చూశాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఈసారి చూద్దాం. చూసి ఏ విధంగా పనిచేస్తాడు, ఏ విధంగా సహకారం ఉంటాడు, ఏ విధంగా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మన వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మన మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడరాదు, ఏది ఉన్నా కూడా ఆరోగ్యపరంగా ఆదోన్లోనే చూపించుకోవాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ దాదాపు 500 కోట్లతో ఇచ్చాడు. అదే కాకుండా బైపాస్ రోడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పేసి బైపాస్ రోడ్ కూడా ఇచ్చాడు. అదే కాకుండా డిగ్రీ కాలేజ్ కూడా ఎవరికి ఎక్కడికి పోకుండా డిగ్రీ కాలేజ్ ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తే ఆ డిగ్రీ కాలేజ్ కూడా ఇచ్చాడు. అదే కాకుండా రోడ్లు విడుదల చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం అంటే అదొకటి పెండింగ్ ఉంది, అది కూడా తప్పకుండా చేస్తాం. అదే కాక షాదీఖానా కూడా అడిగినారు జిల్లాని, తప్పకుండా చేస్తామమ్మా. ఎందుకంటే ఏది కూడా వదిలే పరిస్థితి లేదు. ఈ రోజు బాగా ఆలోచన చేయండి. రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆరేకల్ దగ్గర, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు చదువుకునేదానికి. ఐటీఐ కాలేజ్ వచ్చింది, అది కూడా పూర్తి చేసాం. ఎందుకంటే కొద్దిగా టైం అయింది. రేపు వచ్చే మనం గెలిచిన తర్వాత అవన్నీ కూడా ఓపెనింగ్ చేపించి ఐటీఐ కాలేజ్ కానీ రెసిడెన్షియల్ కాలేజ్ కానీ ఇక్కడ ఉర్దూ కాలేజ్ కడతా ఉన్నాం, మహిళా ఉర్దూ కాలేజ్ కడతా ఉన్నాం ఇక్కడ మీకోసం. అది కూడా అయిపోతా ఉందమ్మా. మళ్ళా మా అందరికి తెలుసు ఈద్గా పడిపోతే దాదాపుగా 2,60,00,000 ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈద్గాకి. ఇవన్నీ స్టార్ట్ చేశాం. ఇవన్నీ కూడా ఈ రోజు మైనార్టీల పరంగా చేసుకునే కార్యక్రమాలు. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి పేదవాడు చదువుకోవాలని చెప్పేసి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి డబ్బులు ఇచ్చి విద్యా కానుక, విద్యా వసతి, విద్యా దీవెన, విదేశీ విద్య, ఇన్ని రకాలుగా చదువుల కోసం పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ పరంగా అతను చేస్తా ఉన్నాడు. మళ్ళీ చేయూత అనే కార్యక్రమాన్ని ఇచ్చినాడు. 18,000 రూపాయలు 45 నుంచి 65 లోపల ఇస్తా ఉన్నాడు. ఆటో వాళ్ళకి ఇస్తా ఉన్నాడు, రజకులకు ఇస్తా ఉన్నాడు, నాయ బ్రాహ్మణులకు ఇస్తా ఉన్నాడు, టైలర్లకు ఇస్తా ఉన్నాడు. ఈ రకంగా ఇన్ని రకాలుగా ఈ రోజు డబ్బు మీరు బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం ద్వారా ఇచ్చే డబ్బుని మీకంతా కూడా సద్వినియోగం చేసుకొని బాగుండాలని చెప్పేసి ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదున్నా కూడా ఎంతమందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాడు, 3,000 పెన్షన్లు ఇస్తా ఉన్నాడు. అంటే ఏ రాష్ట్రంలో కూడా 3,000 పెన్షన్ లేదమ్మా, మన రాష్ట్రంలోనే 3,000 పెన్షన్. వాళ్ళ షాదీఖానా కూడా మీకు షాదీఖానా కాదు, తోఫా కాదు, మీ కళ్యాణ మస్తు ఏమంటారు దుల్హాన్ పథకం కూడా 1,00,000 రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మందికి వచ్చింది అది. ఎందుకంటే జిల్లాని చెప్పినట్లు ఒక మాట మీకు చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి చెప్తా ఈసారి ఆదరణకు వస్తాడు, మీటింగ్ లో చెప్పిస్తా. సార్ దుల్హాన్ పథకంలోన 10th క్లాస్ పెట్టొద్దండి, 10th క్లాస్ తొలగించండి. చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, వాడు పేదోళ్ళంతా కూడా వయసు పెట్టండి, కావాల్సి 18 ఏళ్ళు నిండిన తర్వాత ఏమైనా పెడితే దాని పరంగా మీరు సాయం చేయండి సార్, చాలా పేదోళ్ళు ఉన్నారని చెప్పి మీ అక్కడ సమక్షంలో చెప్పిస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమంటే ఒకటే చెప్తా ఉన్నాడు, చదువుకునే దానికి ఇది పెట్టాలని, చదువుకుంటానని చెప్పేసి ఉద్దేశంతో పెట్టానే కానీ వేరే ఆలోచన కాదన్నాడు. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి దుల్హాన్ స్కీమ్ ని ఖచ్చితంగా మీకు సహకారం ఇచ్చేట్లా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడ ఉండే బీజేపీ నాయకుడు మాట్లాడతాడు, విధాలుగా మాట్లాడతాడు. ఏమన్నా అంటే మైనార్టీలంతా కక్ష ఆయనకి. ఆ విధంగా ఈ రోజు చాలా నాతో రికార్డులు ఉన్నాయి, ఆయన ఏ విధంగా మైనార్టీ గురించి మాట్లాడతామని చెప్పేసి మీరు ఆలోచన చేసుకోవాలనే పరిస్థితి ఉన్నారు కాబట్టి తెలిసిపోయింది. లేకపోతే ఇలాంటి మూర్ఖులు వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చేసి మన ఆదోళనలో బీజేపీ తరఫున పోటీ చేసి నువ్వు ఏం చేస్తావో చెప్పడం లేదు కానీ 24 గంటలు ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఏదున్నా ఏది నిజాలు లేవు, ఒక్కటైనా నిజమందంటే ఒక్క నిజం మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజశేఖర్ గారు చెప్తా ఉండే చంద్రబాబు నిజాలు మాట్లాడితే తలకాయ యువకులు అవుతుందని, అట్లా బీజేపీ నాయకుడు నిజాలు మాట్లాడితే తలకాయ ఉప్పులు అవుతుంది. అందుకే నిజాలు మాట్లాడు, అబద్ధాలే మాట్లాడుతూ ఉంటాడు ఆయన అంతా కూడా. ఈ విధంగా ఈ రోజు ఆదంలో ఈ క్యాండిడేట్ తరఫున ప్రచారం చేస్తా ఉన్నారు మన వాళ్ళంతా. తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏ పార్టీ అది జనసేన పార్టీ వాళ్ళంతా కూడా మన ఆదోనిలో నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనమంతా ఏకం కావాలా, ఇలాంటి వాళ్ళు తరిమి కొట్టాలా. ఏదున్నా కూడా మనం చేయకపోతే మీ ముందుకు రానని చెప్పినాను, చేసినాను కాబట్టి ధైర్యంగా మీ ముందుకు వస్తా ఉన్నాను. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఏదైతే మీకు మాట ఇచ్చినానో షాదీఖానా పూర్తి చేస్తాం, లేకపోతే తర్వాత ఇది మీకు దుల్హాన్ స్కీమ్ కూడా మా ఆదోని వెనకబడిన ప్రాంతం కాబట్టి తొలగించమని చెప్పేసి పరిస్థితి కూడా చేస్తా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నానమ్మా. ఏదున్నా కూడా నా ఎంత కష్టమున్నా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ కార్యక్రమాన్ని అందిస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చారు, ఈ రకంగా వచ్చే మద్దతు తెలిపినారు. మీ అంతా కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా మైనార్టీలు అంటే ఒక నమ్మకం, ఎందుకంటే ఇచ్చిన తర్వాత మాట ఇచ్చిన తర్వాత తప్పే పరిస్థితి లేదు. ఏదో ఒకసారి చెప్పినారంటే
ఖచ్చితంగా మాట మీద నిలబడతారు వాళ్ళంతా కూడా. అందుకే ఈరోజు బాగా గుర్తుపెట్టుకో, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ ఉంటే నిద్రపోతాం మనం. సైకిల్ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉండే ఫ్యాన్ ఇంట్లో ఉండాలా, సైకిల్ బయట ఉండాలా, గ్లాసు సింక్ లో ఉండాలా అని చెప్పినాడమ్మా. అందుకే నేను చెప్పేది ఏమంటే ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుంది, సైకిల్ దొక్కితే ఆయాసం వస్తుంది, గ్లాస్ ఉంటే మందు కొట్టేకి వస్తుంది. అందుకే ఇవన్నీ కూడా మనకు నచ్చిందేమి ఫ్యాన్. మన ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా ఈ రోజు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి దించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి భయపడిపోతాడు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సింగల్ గా సింహంలాగా వస్తాడు. ఇవన్నీ కూడా తోడేలు ఎన్ని తోడేలు గుంపు వచ్చినా కూడా భయపడే పరిస్థితి లేదు. ఏదో పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్పగా వచ్చేసి ఊగి 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 చెప్తా ఉండే గట్టిగా ఏదో అయిపోయినట్ల ఆయన ఏదో చేస్తాడు, మంచి చేస్తాడు అనుకున్నారు. ఏమీ లేదు. 20 సీట్లకే లొంగిపోయినాడు. 20 సీట్లు కూడా ఎవరికి ఇచ్చాడు? అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ 20 సీట్లు వాళ్ళకే. ఎవరెవరైతే వాళ్ళ తరపున మాట పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళే చేస్తా ఉన్నారు. ఎంతమంది కాపులు నమ్ముకున్నారో కాపులంతా కూడా ఈ రోజు వాళ్ళకి అవమానపరిచే పరిస్థితి పవన్ కళ్యాణ్ చేశారు. ఆ విధంగా ఈ రోజు ఉండే ఫ్యాన్స్ కూడా బాధపడతా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదోలే నమ్ముకొని అన్ని రకాలుగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏదో పవన్ కళ్యాణ్ ఒరగబెడతాడు అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలనే ప్రయత్నం తప్పితే ఇంకో కార్యక్రమమే లేదని చెప్పేసి కూడా మీ అందరు కూడా చెప్తా ఉన్నాము. ఏదున్నా మీ అందరి తోడు సహకారము ఈ పార్టీకి ఇప్పుడు అవసరం. ఎందున్నా కూడా అదో డెవలప్మెంట్ కావాలనే విషయంలో మనమంతా కూడా కలిసిమెలిసి ఉండాలా. ఏదున్నా కూడా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా షాదీఖానా గురించి చెప్తానమ్మా. నేను డబ్బు తెచ్చి ₹1 తెచ్చి షాదీఖానా కంప్లీట్ చేసి మీకు అందించే బాధ్యత మొదట అదే అని చెప్పేసి కూడా కేంద్రం కూడా నేను హామీ ఇస్తానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఈదిగా కంప్లీట్ చేసే బాధ్యత నాదే, షాదీఖానా కంప్లీట్ చేసే బాధ్యత నాదే. మీకు ఏ కష్టం వచ్చినా బాధ్యతగా నేను ఉంటా అని చెప్పేసి అండగా ఉంటా అని చెప్పేసి కూడా మీ అందరికి మాటిస్తా ఉన్నాను. ఏదో ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా నమ్మకంతో ఉండండి. ఎందుకంటే రాజకీయాల్లో ఈ రోజు ఏం జరుగుతా ఉందంటే మైనార్టీల పరంగా 7 సీట్లు ఇచ్చినాడు. 7 మందికి మైనార్టీ సీట్లు ఇచ్చినాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో అసలు మంత్రి పదవి కూడా లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మంత్రి పదవే లేదు. వేరే మైనార్టీకి ఏదైనా ఇచ్చారా అంటే మంత్రి అంటే ఏమీ లే, ఏది కూడా ఇవ్వలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మన డిప్యూటీ సీఎం గా మన జిల్లాని మన అంజాద్ బాషాకి ఇచ్చినాడు. ఈరోజు 7 సీట్లు ఇచ్చాడు. మళ్ళా రేపు కర్నూలు ఆఫీస్ గాని కూడా రాజ్యసభ సీట్ ఇస్తా అన్నాడు. ఇన్ని విధాలుగా మైనార్టీల పరంగా కూడా అన్ని విధాలుగా రాజకీయంగా కూడా పైకి తీసుకొస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు గతంలోన చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు, ఏ విధంగా కూడా సాయం చేయలే. ఆ విధంగా పొదుపు సంఘాలకు రుణమాఫీ చేస్తా అన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు, చేయలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి పొదుపు సంఘాలకు రుణమాఫీ చేశాడు. ఈ విధంగా ఈ రోజు ఏదైనా ఉన్నా సహకారం ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి. ఇంకా స్థలాలు లేని వాళ్ళు చాలా మంది మేము గడపడిపోయినప్పుడు అడిగినారు, ప్రతి ఇంటికి తిరిగినాం, గడప తిరిగినాం. ఏదున్నా కూడా ఆ రోజులో ఆదరించినారు బాగా. ఏదున్నా కూడా ఇంకా స్థలాలు రాని వాళ్ళు కూడా స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉందమ్మా. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఈ రోజు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారంటే దానికి ప్రాధాన్యత వచ్చిందంటేనే జగన్మోహన్ రెడ్డి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఓట్లు వేసుకున్నామో పదవి అనిపించినామో వాళ్ళ వర్గాన్ని వాళ్ళని బాగా పెంచి పోషించామో కానీ ఏ విధంగా కూడా ఆయన సాయం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. మీరు బాగా ఆలోచన చేయండి. 14 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గుర్తు చెప్పండి ఒకటి, ఏం చేశాడు అని చెప్పేసి. ఏమీ లే. రామారావు ఏం చేసినాడు? ₹2 కిలో బియ్యాన్ని ఇచ్చినాడు. రైతులకి ₹50 కరెంట్ ఇచ్చాడు, అది గుర్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంటే ఏమీ లే. అదే రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు, ₹2 కిలో బియ్యాన్ని ఇచ్చాడు, రైతులకు రుణమాఫీ చేశాడు, ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. ఏ రకంగా చూసినా ఫీజు రియంబర్స్మెంట్ పేదోళ్ళు చదువుకోవాలని చెప్పేసి ఇచ్చినాడు. అన్ని విధాలుగా స్థలాలు కేటాయించినాడు. ఆ రోజులో 7,000 స్థలాలు కేటాయించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన స్థలాలు కూడా మన పట్టాలు అందరికి పంపిణీ చేశాం. ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర కొంతమందికి, రాయలసీమలో కొంత దగ్గరకు పంపించాం. టిట్కో ఇల్లు కూడా ఫ్రీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి టిట్కో ఇండ్లు ₹6,00,000 ఇండ్లు రిజిస్టర్ చేసి కూడా చేశాడు. ఈ విధంగా ఈ రోజు పేదతనాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఈ విధంగా చేశాడు. అదే కాకుండా చేసిండే ఈ రాజశేఖర్ గారు చేసిండే గుర్తులు చెప్పిన జగన్మోహన్ రెడ్డి చేసిండేది అమ్మఒడి, చేయూత అనే కార్యక్రమాన్ని ఇచ్చాడు. ఆటో వాళ్ళకి, రజకులకి, నాయబ్రాహ్మణులకు ఇచ్చాడు. అదే కాకుండా స్థలాలకు 16,000 మంది కట్టించాడు, ఇండ్లు కట్టిస్తా ఉన్నాడు. ఈ రకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముందుకు సాగుతా ఉంది. అదే కాకుండా
మైనార్టీల పరంగా కూడా ఎంతో ఆయనకి ఆదరించి రాజకీయంగా ఎదుగు తీసుకొస్తా ఉన్నాడు. ఈ రకంగా ఉంది. అదే కాకుండా ఆరోగ్యశ్రీని ఇంకా 25,000 లక్షల రూపాయలు ఇచ్చి మీ అందరికి ఆదుకోవడం జరుగుతా ఉందమ్మా. ఇవన్నీ ప్రతి వారు కూడా హిందువులు కూడా ఉన్నారు, అందరూ కూడా బాగా గమనించాలా. ఎంతో మంది వస్తారు, ఏదో రకంగా చెప్తారు. డబ్బు ఉందన్న అహంకారం పడుతుంది, డబ్బుతో కొంటాం లేని అహంకారం ఉంది. బాగా తినండి, డబ్బు ఇస్తే తీసుకోండి, ఓటు ఫ్యాన్ కేయండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం ముందుకు పోతారు. ఏదున్నా కూడా ఇక్కడికి వేయండి. అన్ని డబ్బు అవినీతి డబ్బు సంపాదించినట్టు చంద్రబాబు నాయుడు దాన్ని 52 రోజులు జైల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? రాష్ట్రాన్ని దోచుకున్నాడు కాబట్టి జైల్లో ఉన్నాడు. అందుకే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. రెచ్చగొట్టంగా ప్రసంగాలు చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. జగన్మోహన్ రెడ్డి దాడికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళు నమ్మద్దండి. మీరు రేపు జరగబోయే మే 13వ తారీఖున మీ ఓటు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇది పదవి కాదమ్మా, మీరు ఇచ్చే పదవి మాకు పదవి కాదు. మీకు పనివాళ్ళగా పనిచేసినాక ఈ పనివి. ఎమ్మెల్యే అంటే హోదా కాదు. ఎమ్మెల్యే మీకు పనివాళ్ళగా పనిచేయాలా, మీ బాధ్యతగా మేము మీకు పనిచేయాలి. అంతేగాని ఇది హోదా వచ్చింది ఇది అవుతుంది అహంకారంతో మేము ముందుకు పోయలేదు. ఎంతో మందికి సహకారం ఇస్తా ఉన్నాం, అందుబాటులో ఉంటా ఉన్నాం. ఏ విధంగా కూడా వెనకడుగేసే పరిస్థితి లేకుండా ముందుకు పోతా ఉన్నాం. అందుకే దయచేసి మీరంతా కూడా ఈ రోజు మీ అందరూ జిల్లాని మిత్రులు, ఈ కుటుంబ సభ్యులు, మీ వాళ్ళంతా కూడా ఈ రోజు దాదాపు పెద్ద ఎత్తున 100 కుటుంబాలు వచ్చి ఈ రోజు పార్టీలో చేరి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరూ కూడా అల్లా మంచి మా ఆశీర్వాదం చేయాలని చెప్పేసి, మీ సపోర్ట్ మాకు ఉండాలని చెప్పేసి, ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పేసి ఈ సమక్షంలో చెప్తాను. ఎందుకంటే మేము చెప్పిండేవంటి రికార్డ్ అవుతా ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా అడగచ్చు, ఎలాంటి సమస్య ఉన్నా నేను ఉంటా అని చెప్పేసి మీకు చెప్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ మద్దతు తెలిపినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.